Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుడు వధింపబడుట. బ్రహ్మహత్యా భయముతో ఇంద్రుడు మానస సరోవరమున దాగుకొనుట. నహుషుడు ఇంద్ర పదవిని పొందుట. నహుషుడు శచీదేవి మీద ఆసక్తుడగుట. ఇంద్రుడు మానస సరోవరమునందు దాగి కాలము గడుపుచుండెను. అతని గచ్చట సహాయకులెవరునూ లేరు. చింతతో వ్యాకులత అధికమగును. ఇంద్రియములు క్షోభకు గురయ్యను. రాజా, బ్రహ్మహత్యా భయమునకు దుఃఖభీతుడై ఇంద్రుడు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. అప్పుడు దేవతలు మనసులు చింతయందు సంలగ్నమయ్యాను. అనేక విధములైన ఉపద్రవములు కలుగుచుండెను. ఉపద్రవములతో నిండిన సకల జగత్తునకు శాసకుడెవరునూ లేరు. మేఘములు వర్షించుట మానివేశను. పృథివీయందు ధాన్యమును పండించు శక్తి లేకుండెను. నదీధారలు అస్తవ్యస్తములయ్యను. చెరువులలో నీరు లేకుండెను. ఇట్లు అరాచకము వ్యాపించిపోయెను. దేవతలు మునులు పరస్పరము ఆలోచించి నహుషుని ఇంద్రపదవియందు నియమించారు. భారత, నహుషుడు ధర్మాత్ముడైనప్పటికీ ఇంద్రపదవిని అధిష్ఠించిన తరువాత అతని మనస్సులో రాజసవృత్తి ఉత్పన్నమయ్యను. తత్ఫలితముగా అతడు విషయములందు ఆసక్తుడయ్యను. ఒకనాటి విషయము. శచీదేవి గుణములను విని నహుషుని మనస్సులో ఆమెను పొందవలేనను కోరిక ఉద్భవించింది. అందువలన అతడు ఋషులతో చెప్తున్నాడు, నా దగ్గరకు ఇంద్రాణి ఎందుకు వచ్చుటలేదు? దేవతలారా, మీరందరూ కలిసియే నాకు ఇంద్ర పదవినిచ్చారు కనుక నన్ను సేవించుటకు శచీదేవిని కూడా ఇచ్చటకు పంపించండి. నేను మీకందరికీ ఇంద్రుడను. ఇప్పుడు దేవతలు మునులు సమగ్రముగా ఆలోచించి నాకు ప్రియమగు ఈ కార్యమును చేయండి. సంపూర్ణ లోకమునందు నాకు అధికారమున్నది కనుక నన్ను సంతోషపెట్టుటకై శచి వెంటనే నా భవనమునకు రావలేను. నహుషుని ఈ కలుషితమైన మాటలను విని దేవతల ఋషుల మనస్సులందు బాధ కలిగింది. దానివలన వారి మనస్సులందు అలజడి ప్రారంభం అయ్యింది. వారు ఇంద్రాణి దగ్గరకు వెళ్ళి తల వంచి చెప్తున్నారు, ఇంద్రాణి, దురాత్ముడగు నహుషుడు ఇప్పుడు నిన్ను పొందు కోరికను వెలుబుచ్చుచున్నాడు. శచీదేవిని ఇక్కడకు పంపుడు అని అతడు కోపంతో మాతో పలికాడు. అతని అధీనముననున్న మేమేమి చేయగలము? ఆ దురాత్ముని ఇంద్రుని చేసితిమి గదా. దేవతల ఋషుల ద్వారా నహుషుడు పలికిన అప్రియమైన మాటలను విని శచీదేవి ముఖము వాడిపోయింది. ఆమె బృహస్పతితో ఇలా చెప్తోంది, బ్రాహ్మణోత్తమ, నేను మిమ్మలను శరణుజొచ్చి తిని నహుషుని బారి నుండి నన్ను రక్షించండి. బృహస్పతి చెప్తున్నాడు, దేవి, పాపాంధుడైన నహుషునితో ఏమాత్రము భయపడనవసరము లేదు. అమ్మా, సనాతన ధర్మమును పరిత్యజించి నేను నిన్ను అతని దగ్గరకు వెళ్ళనివ్వను. శరణుజొచ్చి దుఃఖముతోనున్న వ్యక్తికి ఆశ్రయమొసగనివాడు నీచుడగును. అతడు యుగపర్యంతము నరకయాతనలను అనుభవించును. దేవి, నీవు శాంత చిత్తముతో విరాజమానురాలు కమ్ము. ఎప్పుడూ కూడా నిన్ను అతనికి అప్పగించను. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.